మంది పిల్లలు. నాకు నా కొడుకు నా తర్వాత తండ్రి చూసుకుంటాను. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయితే అందులో భాగంగా సూర్యాపేట డివిజన్ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి 3-4 చోట్ల ప్రమాదాలు జరగడం జరిగింది. అంతే విధంగా పెద్ద ఎత్తున కూడా రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో జనం చావడం జరిగింది. మన దగ్గర సూర్యాపేట డివిజన్ సంబంధించిన డిఎస్పీ రవి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రమాదంలో యాక్సిడెంట్ రూపంలో చనిపోవడం జరిగింది. అసలు రాత్రి జరిగిన యాక్సిడెంట్ కావచ్చు, నిన్న రాయగూడ దగ్గర జరిగిన యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే అంజనాపూరి క్రాస్ రోడ్లో జరిగిన యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ గురించి అసలు మీరు ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు? అసలు యాక్సిడెంట్ గల కారణం ఏంటి? గత 15 రోజుల నుంచి యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్న ఇది వాస్తవమే. మనకు ఒక 10 days బ్యాక్ తీసుకుంటే మానసనగర్ దగ్గర ఆగిన లారీకి ఆటో డాష్ చేయడం వల్ల 5 చనిపోయారు. అందులో కేవలం ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే. అదేవిధంగా వెనక సైడ్ నుంచి ఆటోకి కారు డాష్ ఇవ్వడం వల్ల అది ముందు ఆగి ఉన్న లారీకి డాష్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 5 చనిపోయినారు. ఇలాంటి ప్రమాదాలపై మేము రెగ్యులర్గా అవేర్నెస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఆటో తీసుకున్నట్టయితే మనకు 4 in all అంటే డ్రైవర్తో పాటు 3 ఉండాలి. కానీ అందులో 15 మంది ప్రయాణిస్తున్నారు. దానికి సంబంధించి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సబ్ డివిజన్ పరిధిలో అందరికీ ఆటో డ్రైవర్లకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. అలాంటి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా నిన్న రాయగూడెం దగ్గర యాక్సిడెంట్ కావచ్చు, రాత్రి ఖమ్మం ఫ్లైఓవర్ మీద జరిగిన యాక్సిడెంట్ కావచ్చు, ఈ 2 కూడా మద్యం మత్తులో జరిగినట్టు మాకు తెలుస్తుంది. వాస్తవం సార్ అది? నైట్ జరిగిన యాక్సిడెంట్ మద్యం మత్తు అనేది అవాస్తవం. కేవలం అతివేగం వల్లనే జరిగింది. అది ముందున్న వెహికల్ కొంచెం స్లోగా ఉంది, వెనుక ఉన్న వెహికల్ ఫాస్ట్గా ఉండడం వల్ల అది జరిగింది. మద్యం మత్తు అనేది అవాస్తవం. అదేవిధంగా నిన్న రాయనగూడెం దగ్గర కూడా ఉంది, అది కూడా అతివేగం వల్లనే జరిగింది. కొంచెం టర్నింగ్ ఉంది, దానికి సంబంధించి మనం జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడినాం. అక్కడ ప్రికాషన్స్ బోర్డు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్లు జరుగుతున్న క్రమంలో మీరు కానీ, పోలీస్ శాఖ కానీ, ఇటు ఆర్టీఓ అధికారులు ఏమన్నా సమన్వయం చేసుకొని ఏమన్నా ఆటో వాళ్ళపై మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? చెప్పినా కదా, ఇప్పుడు మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుపుతున్నాం. అదేవిధంగా 4 in all అంటే 4 in all పరిధికి మించి ఎక్కువ ప్రయాణించకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. అట్లా జరిగితే కేసులు పెట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా సూర్యాపేట పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహిస్తున్నాయి. అయినా కూడా ఎక్కడో చోట ప్రమాదం జరుగుతున్నాయి. ఇంకా దాటి పెంచే అవకాశం ఉందా? డ్రంక్ అండ్ డ్రైవ్ పికెట్లు పెంచే అవకాశం ఉందా? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నిరంతర ప్రక్రియ. రెగ్యులర్గా మనం 4 o'clock నుంచి రాత్రి 10-11 వరకు జరుగుతున్నాం. చాలామందికి మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మాత్రం ఎప్పుడు ఆపము. అది ఇంకా దానికి పరిధి ఇంకా టైం 12 వరకు చేయాలని ఆలోచన ఉంది, చేస్తాం. ఒక డివిజన్ అధికారిగా మీరు వాహనదారులకు ఏమి సూచనలు చేస్తున్నారు? వాహనదారులు అందరూ పరిధికి మించి వేగంగా పోతున్నారు. చాలామంది, నిన్న ఒకటి మైనర్ యాక్సిడెంట్ కూడా అయింది. చాలామందికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు. మన కారు ఉందని ఎక్కువ స్పీడ్ పోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరు వాహనదారులు మీకు జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేయాలి. అదేవిధంగా అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు నా సూచన ఏంటంటే, మీకు పరిధికి మించి మీరు మీ దాంట్లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. దయచేసి ఆ సూచనలు పాటించాలని కోరుతున్నాం. సార్, చివరిగా చెప్పండి సార్, మనకు ముఖ్యంగా సూర్యాపేట పరిధిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి 2 కిలోమీటర్ల పరిధి, ఎందుకంటే దురస్పల్లి నుంచి రాయగూడెం వరకు ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇది ఎస్పీ గారు తీసుకోపోయి దీన్ని ఏమన్నా ప్రభుత్వం తీసుకుపోయే అవకాశం ఉందా? దానికి సంబంధించి మా ఎస్పీ గారు అధికారులతో మాట్లాడుతుండ్రు. అది అధికారులు గవర్నమెంట్ చేయాలి. ఎస్పీ గారు అయితే దాని మీద మాట్లాడుతున్నారు. డిఎస్పీ రవి గారు చెప్పేది ఏంటంటే,
పరిమితి మించి ఎవరైనా ఆటో నడిపినా కూడా ఖచ్చితంగా శిక్షలు ఉంటాం. ఎందుకంటే నలుగురు ప్రయాణం చేయాలి, లేకపోతే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాము. ఇప్పుడు సూర్యాపేట జిల్లా డివిజన్ వ్యాప్తంగా మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. అది నిరంతర ప్రక్రియ. ఒకవేళ ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఖచ్చితంగా కోర్టుకు పంపించడం జరుగుతుంది. శిక్ష కూడా ఖరారు చేస్తాం. ఖచ్చితంగా కోర్టు వారు శిక్ష ఖరారు చేస్తారు. ఖచ్చితంగా ఎవరైనా కూడా పరిమితి దాటి ప్రయాణం చేయకూడదు. వాహనదారులు కూడా వాళ్ళ పరిమితి మించే డ్రైవ్ చేయాలి, స్పీడ్ మించకూడదు. ఇలాంటి చర్యలు ఖచ్చితంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడుతుందని వారు పేర్కొన్నారు.